మత్తయి సువార్త 26వ అధ్యాయం 41, మాథ్యూ 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ లోకంలో శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, నిన్ను కృంగదీసే పరిస్థితులు వస్తాయి. కానీ దాంట్లో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చేస్తున్నారా ప్రార్థన? మెలకువగా అంటే సొమ్మసిల్లిపోకుండా, నిద్రపోకుండా, అది కాదు. మెలకువగా అంటే ఆత్మలో అప్రమత్తముగా, ఒక వాచ్మెన్ లాగా. ఇందాక మనం చదివాం కదా, ప్రాకారం మీద నిలబడ వ్యక్తి ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నాడో రాత్రి పగలు కనిపెడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంగ్లీష్లో ఉంటుంది వాచ్ అండ్ ప్రే. చూస్తూ ప్రార్థన చేయి. ఏం చూడాలి? లోకాన్నా, మనకిష్టమైన వాటినా? నో, ఆత్మలో చూసేవారిగా మనం ఉండాలి. విశ్వాసపు నేత్రములతో చూసి కనిపెట్టేవారిగా మనం ఉండాలి. 1 పేతురులో ఉంది 5వ అధ్యాయంలో, అపవాది అంట గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడంట. కాబట్టి బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి. బుద్ధి కలిగిన వారై, బుద్ధిగల కన్యకలంట సిద్ధిలో నూనె వేసుకొని సిద్ధపడి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నారంట. బుద్ధి లేని కన్యకలు సొమ్మసిల్లిపోయి మెలకువగా ఉండకుండా నిద్రమత్తులోనికి వెళ్ళిపోయి ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపాట్లు లేకుండా ఉండిపోయారు. వాళ్ళు విడువబడ్డారు, వీళ్ళు పెళ్ళిలోనికి వెళ్ళిపోయారు. మెలకువగా ఉండే జీవితం. మనం పోరాడేది శరీరాలతో కాదు, రక్తమాంసములు గల వారితో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దుష్ట సమూహంతో మనం పోరాడుతున్నాం. మనం మెలకువగా ఉండాలి. మన దృష్టి ఎక్కడ నుంచి అపాయం పొంచి ఉంది, ఎక్కడ అపవాది దాడి చేయాలని చూస్తున్నాడు, ఎక్కడ నన్ను పడగొట్టాలని చూస్తున్నాడు, ఎక్కడ నా ఆత్మీయ జీవితానికి ఫ్యూచర్ లేకుండా ఎక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడో ఒక మెలకువ కలిగి, సాబర్ మైండెడ్గా, బుద్ధి కలిగి, దేవుని అభిషేకంతో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి, ఆ వాక్యపు వెలుగులో నడిచేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ మెలకువగా ఉండడం కోల్పోతామో, ఎప్పుడైతే ఆత్మలో సొమ్మసిల్లిపోతామో, వాడికి అటాక్ చేయడం చాలా ఈజీ. ఒకవేళ మనం శరీరంలో నిద్రపోతున్నా కూడా లోపల ఆత్మ మెలకువగా ఉండాలి. దేవుని ఆత్మ చేత, దేవుని అగ్ని చేత మండించబడుతూ ఉండాలి. అదే ఒక ఉదాహరణగా చెప్తారు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉన్నదంట. ఈ బలిపీఠంలో కూడా పరలోకపు అగ్ని మండుతూ ఉండాలి. ఈ అగ్ని చల్లారిపోయిందా? దేవుని ఆత్మ కనుమరుగైపోయిందా? దేవుని అభిషేకం తగ్గిపోయిందా? డ్రైన్ అయిపోయావా? ఆత్మలో ఎండిపోయావా? అపవాదికి ఈజీగా దొరికిపోతావు. అపవాది నిందాగా చెప్పాను కదా, గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుతాడంటే వాడు? చెప్పండి, ఎవరిని మింగుతాడు? పాపంలో బ్రతికేవాడి జోలికే పోడు. ప్రార్థన లేకుండా ఆత్మీయంగా చల్లారిన స్థితిలో ఉన్నోడి దగ్గరికి అస్సలే పోడు. ఎందుకో తెలుసా? వాడు ఆల్రెడీ అదే కేటగిరీలో ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం, నాకు నీతో ఏం సమస్య లేదంటాడు. కానీ ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో, దేవుని పని నిమిత్తం ఎవరైతే పరిగెడుతూ ఉంటారో, వేట, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ మింగుతామా, ఎక్కడ లేకుండా చేద్దామా. కానీ మెలకువగా ఉన్నామా, ప్రార్థనతో సిద్ధపడి ఉన్నామా, వాడు నీ ఎంట్రిక కూడా ముట్టలేడు. వి నీడ్ దట్ ప్రేయర్ లైఫ్. ఆ మెలకువగా ఉండే జీవితం మనకు అవసరం. ఎప్పటికప్పుడు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్కి, ఇజ్రాయెల్కి, యుఎస్కి, ఇంకా అరబ్ కంట్రీస్కి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఆ టెక్నాలజీ చూసారా? వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంది? మిసైల్స్ వదిలితే వదిలిన క్షణం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. పలానా ప్రదేశంలో మిసైల్ వదిలారు, దీని టార్గెట్ ప్లేస్ ఇది, దీన్ని ఆకాశంలోనే లొకేషన్ మళ్ళించాలి. వీళ్ళు ఇక్కడి నుంచి మిసైల్స్ పంపిస్తారు, వాటి లొకేషన్ మార్చేస్తారు. ఎక్కడో
కొండల్లో గుట్టల్లో ఆ మిసైల్స్ పేలేలాగా. అంటే ఆ టెక్నాలజీ ఏంటి, మనకు అక్కడ ఏమర్థమవుతుందంటే మెలకువగా ఉన్నారు. ఎక్కడ ఏం ప్రమాదం రిలీజ్ అయింది, ఎక్కడ ఏ బాంబు వదిలారో, ఎక్కడ మా ప్రజలకి ఆ హాని జరగబోతుందో పసిగట్టి దాన్ని టార్గెట్ చేసి దాన్ని మళ్ళిస్తారు. మనము కూడా ఆత్మలో అలాగే మెలకువగా ఉండాలి. అది ఎప్పటికీ అపవాది పని ఏంటంటే టార్గెట్ చేస్తూనే ఉంటాడు, దాడి చేస్తూనే ఉంటాడు. వాడి గుణం అది, వదలడు వాడు. మనము కూడా వదలద్దు. 2 సైడ్స్ ఉండాలండి ఒక క్రైస్తవుడికి. ఒక కాయిన్కి 2 బొమ్మలు ఉన్నట్టుగా క్రైస్తవుడికి 2 సైడ్స్ ఉండాలి. పావురం వలె నిష్కపటంగా ఉండాలి, నిర్మలమైన మనసు ఉండాలి, అందరిని ప్రేమించాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఎట్ ద సేమ్ టైం పాము వలె వివేకము కలిగి, జ్ఞానము కలిగి, మనల్ని మనం కాపాడుకుంటూ, ఎదుట వస్తున్న దాడి నుంచి తప్పించుకుంటూ, వాడి మీద దాడి చేస్తూ, వాడి దుర్గముల మీద దాడి చేస్తూ దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా మనం ఉండాలి. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుని రాజ్యాన్ని కడుతున్నామా? హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఈ మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఒక ఆత్మీయుడు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థనలోనైనా, పరిశుద్ధతలోనైనా, దేవుణ్ణి వెంబడించే జీవితంలోనైనా, ఏ విషయంలోనైనా కూడా వి నీడ్ పర్ఫెక్ట్ పర్సివియరెన్స్. పూర్ణ పట్టుదలతో, పట్టు వదలకుండా, కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా దేవుని కోసం రోషము కలిగి జీవించాలి. హల్లెలూయా. మన పిలుపు ఏంటంటే రాజ యాజక సమూహం. రాజు వదిలిపెడతాడా? చెప్పండి. రాజు సింహాసనం మీద ఉన్న ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఏదైనా విషయం తన ముందుకు వస్తే వదిలిపెడతాడా? నో. అది సార్ట్అవుట్ చేసేంత వరకు ఆర్డర్ పాస్ చేస్తాడు. ఎవడు నిద్రపోవడానికి లేదు. అది క్లియర్ అయిన తర్వాత మీరు నిద్రపోవాలి. మన పిలుపు రాయల్ కాలింగ్. పక్కన వారితో చెప్పండి, రాజసముతో కూడిన పిలుపు మనది. అలాగే ఉండాలండి. మనం కూడా రాజులాగా ఉండాలి, పట్టుదలతో. ఒక్క శ్రమ కొట్టగానే ఏది ఖైదీలాగా వణికిపోయి ఇంకా అలా కాదు. రాజులాగా, లైక్ ఎ కింగ్, ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, రోషం కలిగిన వ్యక్తిగా ప్రభు కోసం నిలబడాలి. అక్కడ ఒక మాట చెప్తున్నాడు, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలంట. ఎలా అంటే ఆత్మ వలన. ఆ మాట చూసారా? ఫస్టే ఉంది, ఆత్మ వలన. ఇంగ్లీష్లో మనం చదివితే వి షుడ్ ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థించాలి. ఆత్మలో ప్రార్థిస్తున్నారా? ఆత్మలో ప్రార్థించడం అంటే ఏంటి? మనకి ఎలా ప్రార్థించాలో ఒక మాట వాస్తవం. భూమి మీద ఉన్న ఏ మనిషికి ప్రార్థన చేయడం తెలియదు. అర్థమవుతుందా? ఏ వ్యక్తికి తెలియదు. పరిశుద్ధాత్ముడు ఈ శరీరాన్ని ఒక పాత్రగా వాడుకుంటాడు. మనలో ప్రవేశించి ఆ ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని మొరపెడతాడు. అప్పుడు ప్రార్థన ముగించిన తర్వాత ఏమంటావో తెలుసా? ఒక్క అంశం కూడా నేను అనుకున్నది ప్రార్థన చేయలేదు. నా ప్రేయర్ లిస్ట్లో ఉన్నది ఒక్కటి కూడా నేను అడగలేదు. పరిశుద్ధాత్మదేవుడు నన్ను నడిపించాడు. ఆత్మతో ప్రార్థించడం అంటే అది. ఆయన నీ శరీరాన్ని తన కంట్రోల్లోనికి తీసుకొని, నీలో ఆయన ప్రవేశించి నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ నోటిని, నీ స్వరాన్ని ఆయన ఆధీనంలోనికి తీసుకొని ఆయన మొరపెడతా ఉంటే ప్రపంచంలో ఏ మూలనైనా ఆత్మకార్యాలు నీ ప్రార్థన ద్వారా జరుగుతాయి. నీ ఆత్మీయ జీవితం, దేవుడు నిన్ను పిలుచుకున్నది నీ కొరకు, నీ కుటుంబాన్ని కొరకు మాత్రమే కాదు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి నీ ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడాలి.
నీ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. నీ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి క్షేమముగా జీవించాలి. నీ ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం కట్టబడాలి. విరిగిపోయిన బలిపీఠం, పడిపోయిన బలిపీఠం మరలా కట్టబడి దేవుని అగ్ని అక్కడ మండే విధంగా నీ ప్రార్థనను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడో తెలుసా? సంపూర్ణంగా నీవు సమర్పించుకున్నప్పుడు, నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆయన వైపు త్రిప్పినప్పుడు, నీ పూర్ణ హృదయంతో ఆయన ముఖదర్శనం చేసి ఆయన్ని సేవించి ఆయన్ని వెతికినప్పుడు, ఆ సమయంలో, ఆ కనిపెడుతున్న సమయంలో దేవుని ఆత్మ నిన్ను కమ్ముకొని, దేవుని మహిమ నిన్ను కమ్ముకొని నీలో నుంచి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, మొరపెడుతూ ఉంటాడు. అప్పుడు గూఢమైన సంగతులు రివీల్ అవుతుంటాయి. అప్పుడు మరుగైన విషయాలు బయలుపరచబడుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఒక వాక్యం చదువుతూ ఉంటే అసలు ఎంత గ్లోరియస్గా అనిపించిందంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు సెరాపులు, కెరూబులంట దేవుని మహిమ మీద ఎగురుతూ ఉన్నాయంట. దేవుని మహిమ ఏంటిదో తెలుసా? మీరు తర్వాత చదువుకోండి ఆ వాక్యాన్ని. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడంట. ఆయన గార్మెంట్, ఆయన వస్త్రం ఏదైతే ఉందో, ఆయన వస్త్రపు అంచు ఆ యొక్క సింహాసనపు రూమ్ అంతా ఆ వస్త్రపు చెంగు కమ్ముకొని ఉందంట. ఏది? వస్త్రము కాదండి, వస్త్రపు చెంగు. ఆ అంచులు ఆ యొక్క థ్రోన్ రూమ్, ఆ యొక్క సింహాసనపు ఉన్న ఆ స్థలం అంతటిని కమ్మేసిందంట. ఆ దుప్పటి మీద, ఆయన వస్త్రము మీద శరాపులు ఎగురుతున్నాయంట. అక్కడ 2 రెక్కలు కళ్ళు మూసుకొని 2 రెక్కలతో కాళ్ళను కవర్ చేసి 2 రెక్కలతో ఎగురుతున్నాయంట. ఎగురుతూ అవి ఏమని అంటున్నాయంటే, ఒక కెరూబు ఇంకొక కెరూబుతో చెప్తున్నాడు, ఒక సెరాపు ఇంకొక సెరాపుతో చెప్తున్నాడు. ఏమని అంటే, అవర్ గాడ్ ఈజ్ హోలీ, 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 పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాయంట. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే, ఒక వ్యక్తి మీద దేవుని మహిమ దిగితే, ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఏంటో తెలుసా? తన గురించి కాదు, తన శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాల గురించి కాదు, కానీ దేవుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని గురించిన మర్మములు పలకడం ప్రారంభిస్తాడు. ఒక టైం వస్తుంది, ఆత్మ దేవుడు నిన్ను ఆయన కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత తెలుగు మర్చిపోతావు, ఇంగ్లీష్ మర్చిపోతావు, ఆయా భాషలు మర్చిపోతావు. పరలోక భాష నీలో నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. మర్మములు పలుకుతూ ఉంటావు, శాసిస్తూ ఉంటావు, ప్రకటిస్తూ ఉంటావు, డిక్లేర్ చేస్తూ ఉంటావు. నీవు అలా పలుకుతూ ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీరు వస్తున్న ఈ సంఘములో, మీ ద్వారా ఆయా జీవితాలలో, ఆయా ప్రజల జీవితాలలో దేవుని ఆత్మ బలముగా కదులుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ జలముల మీద అల్లాడుచున్నదంట. చీకటి మీద, అగాధ జలముల మీద, ఏమీ లేని స్థలంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ ఉంటే దేవుని కార్యములు ప్రారంభించబడినట్లుగా, ఆ యొక్క శూన్యము, ఆ యొక్క ఎండిపోయిన స్థితి ఫలభరితంగా మారినట్లుగా, అందమైన కోణంలో మారినట్లుగా నీవు మొరపెడతా ఉంటే, నీవు పలుకుతూ ఉంటే, నీవు శాసిస్తూ ఉంటే, ఒక్కొక్కరి జీవితం, మోడు బారిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, వేసారిపోయిన జీవితాలు, కృంగిపోయిన జీవితాలు దేవుని బలముతో కట్టబడుతూ ఉంటాయి. హల్లెలూయా. యెహెజ్కేలుని దేవుడు ఎండిన లోయలోనికి తీసుకెళ్ళిన తర్వాత, నరపుత్రుడా, స్టాండ్ స్ట్రైట్, చక్కగా నిల్చో, సరిగ్గా నిలబడు. ఆ ప్రవక్తలోనికి దేవుని శక్తిని పంపి, దేవుని జీవాన్ని పంపి, ఆయన నోటిని, ఆయన జీవితాన్ని ఒక వెజల్గా వాడుకున్నాడు, ఒక పాత్రగా వాడుకున్నాడు. ఆ యొక్క ఎండిన ఎముకలని చెల్లా చెదరపై అక్కడ ఆ యొక్క లోయలో పడి ఉన్న ఆ యొక్క ప్లేస్లోనికి తీసుకొని వెళ్ళి యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు, ఇవన్నీ బ్రతకగలవా? ఇవన్నీ సమకూర్చగలవా అని అడిగినప్పుడు, నాకు తెలీదు ప్రభు అంటే, నీవు ప్రకటించు, యు ప్రొఫెసై, నువ్వు ప్రవచించు. నీ నోటికి నేను అధికారాన్ని ఇస్తున్నా, నీ నోటికి నేను శక్తిని ఇస్తున్నా. జీవం అనే ఆత్మ నీలోనికి ప్రవహించబోతుంది, నీలోనికి కుమ్మరించబడబోతా ఉంది. నీవు ప్రకటిస్తూ ఉంటే ఇట్ విల్ కమ్ టు పాస్ యాజ్ యూ హ్యావ్ డిక్లేర్డ్. నీవు ప్రకటించినట్లుగా జరగబోతుంది అన్నప్పుడు యెహెజ్కేలు అన్నాడు, ఈ ఎండిన ఎముకలన్నీ అతకబడునుగాక, ఒక క్రమపరచబడునుగాక అనగానే ఆ ఎముకలన్నీ దేనికి తగినట్లుగా అవి అమర్చబడడం, అతకబడడం ప్రారంభమైంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, వీటికి శరీరం రాగలుగుతుందా?
ఇవి జీవించగలుగుతాయా, ఇవి చెల్లించగలుగుతాయా అంటే నాకు తెలియదు ప్రభు అంటే నీవు ప్రవచించు, జరుగుతుంది. నీవు ప్రవచించు. ఒక మనిషి తనంతట తాను వెళ్ళి ఇది జరుగునుగాక, ఈ వ్యక్తి బ్రతుకునుగాక, ఈ ఎండిపోయిన జీవితం చిగురించునుగాక అంటే చీమ కూడా కదలదు, చీమ దోమ కూడా సావదు అక్కడ. కానీ ఒక దైవ ఆత్మ ఒక వ్యక్తిని కమ్ముకుంటే, ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభిస్తే సృష్టిలో ఏ కార్యమైనా జరుగుతుంది. సృష్టిలో ఏ కార్యమైనా జరుగుతుంది. భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. భూమి మీద నువ్వు ఏది లాక్ చేస్తావో దట్ విల్ బి లాక్డ్ ఇన్ హెవెన్. ఆ అధికారం ఉంది. ఎప్పుడో తెలుసా? సమర్పించుకొని ఆ ఆత్మ చేత నింపబడి ఎప్పుడైతే ఆత్మలో నడవడం ప్రారంభిస్తామో, ఆత్మతో విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తామో, ఎండిన ఎముకలు బ్రతుకుతాయి. ఆత్మ ఆ శవములోనికి, ఆ యొక్క మరణకరమైన స్థితిలోనికి ప్రవేశించి జీవింపజేస్తాయి, బ్రతికింపజేస్తాయి, మహాసైన్యంగా నిలబెడతాయి, బలశూరులుగా చేస్తాయి. హల్లెలూయా. ఈరోజు మనకు అవసరమైనది ఏంటంటే మెలకువగా ఉండాలి. We should be awake in the spirit. ఆత్మలో మెలకువ లేదండి మనకి. ఆత్మలో మెలకువ లేదు. మెలకువగా ఉండాలి. లైక్ ఈగిల్, పక్షిరాజు ఎలా చూస్తుంది? పక్షిరాజు దృష్టి ఎప్పుడన్నా చూసారా? కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే, లైక్ బైనాక్యులర్స్ ఎంతమంది వాడారు? దూరంలో ఉన్నది జూమ్ చేసి చూపిస్తుంది కదా, అవును కదా? అలా ఉంటుంది పక్షిరాజు దృష్టి. ఎక్కడో ఉన్నదాన్ని జూమ్ చేసి క్రిస్టల్ క్లియర్గా చూస్తుందండి. డైరెక్ట్ వెళ్ళిపోతుంది, పట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. మెలకువగా ఉంటే, ఆత్మలో ప్రార్థించడం నువ్వు ప్రారంభిస్తే ఆ దృష్టి నీకు ఇస్తాడు దేవుడు. ఆత్మలో ఏం జరుగుతుందో గ్రహించి సిద్ధపడి క్షేమముగా దేవుని రాజ్యము కొరకు, దేవుని మహిమ కొరకు జీవించే విధంగా ఆత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, మన హృదయం మీద మనకు అధికారం ఉంది, తెరవడానికి, మూసేయడానికి. దేనికి తెరుస్తున్నావు? లోకానికి తెరుస్తున్నావా? దేవుడు ప్రారంభము నుంచి హీస్ లేడ్ డౌన్ ఎవ్రీథింగ్. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, వెలుగు, చీకటి. ఇందులో వెళ్తావా నీ జీవితం ఇలా ఉంటుంది, ఇందులో వెళ్తావా నీ జీవితం ఇలా ఉంటుంది. అన్నీ దేవుడు సిద్ధపరిచి చెప్పాడు. కానీ దేవుడికి ఒక విషయం తెలియదండి. ఈ మధ్య నేను ఒకటి ధ్యానిస్తూ ఉంటే తెలుసుకున్నా, దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, అన్నీ తెలుసు దేవునికి. ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో నీ జీవితంలో అన్నీ తెలుసు. ఒక్కటి తెలీదు, ఒకటి దేవునికి తెలియదు. ఏంటిదో తెలుసా? నువ్వు ఇటు వెళ్తావా ఆయనకు తెలీదు. మీకు అర్థమవుతుందా? అట్లయితే ఆయన దేవుడు ఎట్లయితాడు బ్రదర్? కదా, మొత్తం చెప్పాలి. నేను ఎటు పోతున్నో చెప్పాలి, నేనేం చేస్తున్నో చెప్పాలి, అప్పుడు ఆయన దేవుడు. అట్లయితే నువ్వు మనిషి కాదు, రోబోట్. అంతే కదా? రోబోట్కి ఏం చేస్తాం? ప్రోగ్రామ్ చేసి అంతా తోలుబొమ్మలాగా ఆడిస్తూ ఉంటాం. నువ్వు తోలుబొమ్మ కాదు, నువ్వు రోబోట్ కాదు. నీకు ఒక విల్ పవర్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు, నువ్వు చూస్ చేసుకోవడానికి, ఎన్నుకోవడానికి నీకు ఒక విల్ పవర్ ఇచ్చాడు. అది నువ్వు ఉపయోగించాలి. దేని కొరకంటే మంచి కొరకు, మేలు కొరకు, ఆశీర్వాదము కొరకు, నిజమైన వెలుగులో నడవడానికి నీ స్వేచ్ఛను నువ్వు వాడుకోవాలి. లేదు నేను వాడుకోను ఇటు వెళ్ళిపోతా అంటావా, నీ జీవితం మొత్తం శాపమే, నీ జీవితం మొత్తం చీకటి మేఘాలే ఉంటాయి. పశువురు కదా బబులోనుకు వెళ్ళి బానిసత్వంలో జీవించి మరణించినట్లుగా బ్రతుకు మొత్తం కన్ఫ్యూజనే ఉంటుంది. కానీ నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటావో, ఆయన కొరకు నీ హృదయాన్ని ఎప్పుడైతే తెరిచి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన త్రోవులో ఎప్పుడైతే వెళ్తావో, ఆ వాక్యపు వెలుగులో ఎప్పుడైతే నీ జీవితాన్ని కట్టుకుంటావో, దినము నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు,
నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. ఆయన వెలుగు ఎప్పుడో సిద్ధంగా ఉంది. ఆయన మహిమ ఎప్పుడో రెడీగా ఉంది నిన్ను ఆవరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను అద్దరికి చేర్చడానికి. హీజ్ ఆల్వేస్ రెడీ. కానీ నీ హృదయం సిద్ధంగా ఉందా? ఈరోజు పరీక్షించుకుందాం. దయచేసి లేచి నిలబడి ప్రార్థనతో ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మా హృదయపు తలుపులు నీ కొరకు తెరవబడినట్లుగా, నీ సన్నిధి కొరకు మేము తృష్ణ కలిగి జీవించినట్లుగా, నీ ఆత్మకు సమర్పించుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బలమైన కార్యములు నీ రాజ్యం కొరకు మేము చేయనట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచండి. ఎంతమంది లోకాన్ని ఆహ్వానించారో, లోకపు ఆశల్లో జీవిస్తున్నారో వారిని దర్శించండి. వారి జీవితాన్ని నూతనపరచండి. నీ కొరకు వారి జీవితాన్ని కట్టుకొని నీ మహిమార్థమే జీవించినట్లుగా ఒక్కొక్కరిని తాకండి. అయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ ఆమెన్ చెప్దామా? ఆమెన్, ఆమెన్.